ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఇంటి పన్నులను అధికంగా పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైరా మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిందని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బొంతు రాంబాబు అన్నారు. గతంలో ఉన్న ఇంటి పన్ను రేట్లను 100% పెంచి ప్రజలపై పెనుభారం మోపారని విస్మరించారు. అయితే 2,000 రూపాయలు కట్టే ఇంటి పన్నును 50,000 వరకు పెంచారని బొంతు రాంబాబు ఆరోపించారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. గుడిసెల వాళ్ళకి 10,000 ఇంటి పన్నులు వెంటనే 2018 ఆగస్టు 1వ తారీఖున వైరా మున్సిపాలిటీ ఏర్పడింది. అంతకుముందు ఇది వైరా అనేది సోమవారం గ్రామ పంచాయతీ, అంటే వైరా మున్సిపాలిటీ అనేది 2018 ఆగస్టు 1 కంటే ముందు సోమవారం గ్రామ పంచాయతీగా ఉంది. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 5 సంవత్సరాల పాటు ఇంటి పన్నులు కానీ నీటి పన్నులు కానీ ఎలాంటి పన్నులు భారం పెరగదు. సోమవారం గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఏ పద్ధతిలో పన్నులు ఉంటాయో 5 సంవత్సరాల పాటు ఇది గ్రామీణ ప్రాంతంగా రూరల్ గ్రామంగానే ఉంటది. ఈరోజు సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఇంటి పన్నులు అధికంగా పెంచి వసూలు చేసే దాన్ని నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ లేని మున్సిపాలిటీ పాలకవర్గం వైరాలోని ఇట్లా పెంచి పేద ప్రజలపై భారాలు మోపడం అనేది సరైనది కాదు. వైరా మున్సిపాలిటీ అనేది చాలా గ్రామీణ ప్రాంతాలతో విలీనమైనటువంటి మున్సిపాలిటీది. లాలాపురం కానీ, పల్లిపాడు కానీ, సోమవారం కానీ, గణగలపాడు వాళ్ళంతటా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఇంటి పన్నులు ఎక్కువగా పెంచడానికి నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించాలి. ఆ రోజు ప్రజల ఓట్లతో గెలిచి ఈరోజు ప్రజల సమస్యల్ని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటి పన్నును పెంచడం సందర్భం కాదని చెప్పి వినవి చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మేము నిన్న మా గండగలపాడు గ్రామంలో కూడా సర్వే చేయటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే ఇదేంటండి, ఒకవైపు రేవంత్ అన్న ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తున్నాను, ఉచిత గ్యాస్ ఇస్తున్నానని చెప్పి ఒకవైపు ఏమో ప్రజల భారం తగ్గించినట్టు మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమో ఇంటి పన్నులు ఎలా పెంచి మళ్ళీ ఒకవైపు పేదల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. 2018 ఆగస్టు 1వ తారీఖున వైరా మున్సిపాలిటీ ఏర్పడింది. అంతకుముందు ఇది వైరా అనేది సోమవారం గ్రామ పంచాయతీ, అంటే వైరా మున్సిపాలిటీ అనేది 2018 ఆగస్టు 1 కంటే ముందు సోమవారం గ్రామ పంచాయతీగా ఉంది. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ